హాయ్ ఫ్రెండ్స్, బౌన్స్ బ్యాక్ ఛానల్కి స్వాగతం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీఎస్పీఎస్సీ నుంచి ఈరోజు మరొక నోటిఫికేషన్ అయితే విడుదలయ్యింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు తెలియాలంటే వీడియో పూర్తిగా చూడండి. పూర్తిగా చూసిన తర్వాత నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా నెక్స్ట్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మీకు చేరుతుంది. ఓకే, ఇక ఈ నోటిఫికేషన్కి సంబంధించి పూర్తి వివరాలు అయితే చూద్దాము. సో ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నాం కదా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి అసిస్టెంట్ ఇంజనీర్, ఏఈలు అంటాం కదా, అసిస్టెంట్ ఇంజనీరు, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్లు, టెక్నికల్ ఆఫీసర్లు, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ అని చెప్పేసి వేరియస్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే రకరకాల ఇంజనీరింగ్ విభాగాల నుంచి అసిస్టెంట్ ఇంజనీర్లు, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీరు, టెక్నికల్ ఆఫీసరు, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ అని చెప్పేసి 4 రకాల ఉద్యోగాలకైతే నోటిఫికేషన్ ఇచ్చారు. సో నోటిఫికేషన్ నెంబర్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, 16/2022. ఇది వచ్చేసి నోటిఫికేషన్ నెంబరు. ఈ సంవత్సరం వచ్చిన నోటిఫికేషన్లలో ఇది 16వది. ఇక అప్లికేషన్స్ వచ్చేసి 28 తారీఖు, ఈ నెల చివరిలో అంటే 28 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతాయి. 21 అక్టోబర్ 21 వరకు అయితే ఈ అప్లికేషన్స్కి అవకాశం ఉంటుంది. సో 28 సెప్టెంబర్ నుంచి అప్లికేషన్స్ చేసుకునే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించి ఇది షార్ట్ నోటిఫికేషన్ అనమాట. పూర్తి వివరాలు అంటే వేకెన్సీస్ అన్నీ కూడా బ్రేకప్ వేకెన్సీ, అంటే ఎలాంటి విభాగాల్లో ఎలాంటి కమ్యూనిటీలో ఎన్ని ఉన్నాయి, అదేవిధంగా ఏజ్కి సంబంధించి ఇతర అన్నీ కూడా క్లియర్ నోటిఫికేషన్ వచ్చేసి, డీటెయిల్డ్ నోటిఫికేషన్ వచ్చేసి మనకు 23/9/2022 అంటే సెప్టెంబర్ 23 రోజు టీఎస్పీఎస్సీ వెబ్సైట్లో అయితే ఉంచుతారు. ఇదైతే నోటిఫికేషనే కానీ షార్ట్ నోటిఫికేషన్ అని చెప్పేసి అనుకోవచ్చు. ఇక దీనికి సంబంధించి ఇతర ఇన్ఫర్మేషన్ కూడా చూద్దాము. పోస్టులు ఏమున్నాయంటే, మొదటిది వచ్చేసి అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ విభాగము, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి అనమాట, మిషన్ భగీరథ. 62 పోస్టులు ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చేసి మస్ట్ పొసెస్ ఏ మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్. సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా ఉన్న వాళ్ళకు ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఇంజనీర్, ఇది కూడా పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఇది 41 పోస్టులు. దీనికి కూడా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి అడిగారు. నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీర్, ఇది కూడా 3వది, ఇన్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పబ్లిక్ హెల్త్ అనే డిపార్ట్మెంట్లో 13 ఉన్నాయి. దీనికి కూడా సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా ఉండాలి. స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. లేదంటే దానికి ఈక్వలెంట్ అంటే దానికి సమానం ఉన్నటువంటి అర్హత ఉండాలి. సో ఇది కూడా డిప్లొమా మీద ఉన్నటువంటి ఉద్యోగము. నెక్స్ట్ 4th వన్ చూసినట్లయితే మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ అని చెప్పేసి ఇచ్చారు. మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ విభాగము, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ పబ్లిక్ హెల్త్ అనమాట. సో 29 వేకెన్సీస్ ఉన్నాయి, 29. దీనికి మస్ట్ పొసెస్ ఏ మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఇచ్చారు. లేదంటే ఇట్స్ ఈక్వలెంట్ అని చెప్పేసి ఇచ్చారు. సో డిప్లొమా అనమాట. ఈ అన్ని ఉద్యోగాలకు 18 నుంచి 44. సో ఇప్పుడు చెప్పినవి చెప్పబోయేటివి అన్నిటికి కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 44 సంవత్సరాలు ఉంటుంది. 18 ఇయర్స్ మినిమము, 44 సంవత్సరాలు మ్యాక్సిమము. ఇక బీసీ, ఎస్సీ, ఎస్టీ లాంటి వాళ్ళకు, ఈడబ్ల్యూఎస్సీ లాంటి వాళ్ళకు ఇంకా 5 ఇయర్స్ కూడా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఓకే, ఇక వీటికి శాలరీ వచ్చేసి 45,960 45,960 నుంచి 1,24,150 వరకు ఉంది. ఇది వచ్చేసి మనకు ఇది స్కేల్ అనమాట. ఈ స్కేల్ అనేది ఇంత ఉంది, కానీ శాలరీ అనేది ఇంకా ఎక్కువ వస్తుంది. 45,960 కాదు, 55,000 పైన అంటే 55,000 ప్లస్ మనకు శాలరీ అయితే రావడం జరుగుతుంది స్టార్టింగ్లో ఈ ఉద్యోగానికి సెలెక్ట్ అయిన వాళ్ళకు. నెక్స్ట్ 5th వన్ వచ్చేసి టెక్నికల్ ఆఫీసర్ అని చెప్పేసి ఒక ఉద్యోగము, 9 ఉన్నాయి. దీనికి వచ్చేసి మస్ట్ పొసెస్ ఏ మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ అని చెప్పేసి ఇది కూడా డిప్లొమా గురించి ఇచ్చారు. ఇవన్నీ కూడా సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో డిప్లొమా చేసిన వాళ్ళకు క్వాలిఫికేషన్ ఉంది. నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ అని చెప్పేసి ఇన్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 3 ఉన్నాయి. దీనికి మాత్రము మస్ట్ పొసెస్ ఏ గ్రాడ్యుయేషన్ ఇన్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఎనీ యూనివర్సిటీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇచ్చారు. అది కూడా సివిల్ విభాగంలో ఇది డిప్లొమా కాదు. దీనికి ఇచ్చింది మాత్రము బీటెక్, బీఈ లేదా బీటెక్ ఉండాలని చెప్పేసి ఇచ్చారు. అది కాకుండా లేదంటే ఆర్ అని చెప్పేసి ఇచ్చారు. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అన్నారు. అంటే బీఈ బీటెక్ ఉన్నా సరిపోతుంది, లేదంటే డిప్లొమా ఉన్నా కూడా సరిపోతుంది. సో సింపుల్గా చెప్పాలంటే డిప్లొమా వాళ్ళు, బీటెక్ వాళ్ళు అందరు కూడా ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్, ఇది వచ్చేసి ఇందులో 227 ఉన్నాయి, అత్యధికంగా ఉన్నట్లున్నాయి. 227.
సివిల్ అనేది ఇక్కడ ఇచ్చారు. మస్ట్ పొసెస్ ఏ మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ డిప్లొమా. సివిల్కి సంబంధించిన ఉద్యోగాలు అయితేనేమో ఇందులో డిప్లొమా ఉండాలి సివిల్ విభాగంలో. మెకానికల్ కూడా ఉన్నాయి. మెకానికల్ వాళ్ళకు మెకానికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా ఉండాలి. ఎలక్ట్రికల్కి సంబంధించిన ఉద్యోగాలు కూడా ఉంటాయి 227లో. వాళ్ళకు ఖచ్చితంగా వాళ్ళకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో డిప్లొమా ఉండాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ అసిస్టెంట్ ఇంజనీర్. నెక్స్ట్ వచ్చేసి అసిస్టెంట్ ఇంజనీర్ ఎందులో గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ 81 అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో 12 ఉన్నాయి. డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ ఎనీ అదర్ ఈక్వలెంట్ అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ 9th వన్ వచ్చేసి అసిస్టెంట్ ఇంజనీర్ ఇన్ ట్రాన్స్పోర్ట్ R&B అనమాట. ఓకే, రోడ్లు భవనాలు అంటాం కదా, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్ 38 ఉన్నాయి. ఇవి వచ్చేసి దీనికి కూడా మస్ట్ పొసెస్ డిప్లొమా క్వాలిఫికేషన్ ఆఫ్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇవన్నీ కూడా సివిల్ ఇంజనీరింగ్ మీద అంటే దానికి సంబంధించిన డిప్లొమా మీద ఉన్నటువంటి ఉద్యోగాలు 434 ఉద్యోగాలు ఇప్పటివరకు చెప్పినవి. నెక్స్ట్ ఇచ్చినటువంటి ఉద్యోగాలు జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఇన్ వేరియస్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ అన్నారు. జూనియర్ టెక్నికల్ ఆఫీసర్స్ వీటికి సంబంధించి వివరాలు చూసినట్లయితే జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఇన్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అని ఫస్ట్ వన్ ఇచ్చారు కదా. ఈ మొదటిది వచ్చేసి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ 27 ఉద్యోగాలు ఉన్నాయి 27. మస్ట్ పొసెస్ మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అన్నారు. సో ఇది వచ్చేసి టెక్నికల్ ఎడ్యుకేషన్ తెలంగాణకు సంబంధించిన టెక్నికల్ ఎడ్యుకేషన్ నుంచే వచ్చి ఉండాలి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ కూడా దీనికి కూడా 18 నుంచి 44 సంవత్సరాలు. ఇక దానిపైన 5 సంవత్సరాల రిలాక్సేషన్ కూడా ఈడబ్ల్యూఎస్ బీసీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఉంటుంది. మిగతా వాళ్ళకు కూడా వాళ్ళ రిజర్వేషన్ ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. దీని స్కేల్ వచ్చేసి కొంచెం తక్కువ ఉంది ఇంతకుముందు చెప్పిన ఏఈల కంటే. 32,810 ఓకే 32,810 నుంచి 96,890 వరకు ఈ స్కేల్ ఉంది. స్టార్టింగ్లో మాత్రం 40+, 45+ వచ్చే అవకాశం ఉంది. 45,000 దగ్గరగా వచ్చే అవకాశం అయితే ఉంది శాలరీ. నెక్స్ట్ సెకండ్ వన్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్. దీనిలో పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో 68 ఉన్నాయి. దీనికి కూడా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అన్నారు. నెక్స్ట్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్లో 32 ఉన్నాయి. ఇవి కూడా మినిమం క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఇన్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ అన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో 212. దీనికి సంబంధించి క్వాలిఫికేషన్స్ చూసినట్లయితే ఇందులో సివిల్ వాళ్ళకు ఉంది. సివిల్ వాళ్ళకైతే డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగు, మెకానికల్ వాళ్ళకైతే డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఇన్ ట్రాన్స్పోర్ట్ R&B అనమాట. రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్లో 60 ఉన్నాయి. మస్ట్ పొసెస్ మినిమం క్వాలిఫికేషన్ ఆఫ్ డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అని చెప్పేసి ఇచ్చారు. సో ఇవి వచ్చేసి జూనియర్ టెక్నికల్ ఆఫీసర్లు 399 ఉద్యోగాలకు సంబంధించి. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకు నోట్ అని చెప్పేసి ఒక పాయింట్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వేకెన్సీస్ పెరగడం కానీ తగ్గడం కానీ జరిగే అవకాశం కూడా ఉంటుందని చెప్పేసి ఇచ్చారు. సో అడిషన్ ఆఫ్ డిపార్ట్మెంట్స్ అండ్ వేకెన్సీస్ ఇఫ్ ఎనీ ఇంకేమైనా ఉంటే కూడా బిఫోర్ ద డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ పరీక్ష జరిగే తేదీ లోపల ఎప్పుడైనా యాడ్ చేయొచ్చు. ఒకవేళ తీసేది ఉంటే మాత్రము రిజల్ట్ వచ్చే లోపల ఏవైనా ఇందులో తగ్గించే అవకాశం కూడా ఉంటుంది అని చెప్పేసి కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ నోట్ అని చెప్పేసి ఇంకోటి ఇచ్చారు. బిఫోర్ అప్లయింగ్ ఫర్ ద పోస్ట్ క్యాండిడేట్స్ మస్ట్ రిజిస్టర్ దెమ్సెల్ఫ్ ఇన్ OTR అని చెప్పేసి ఇచ్చారు. 1 టైం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలని చెప్పేసి ఇచ్చారు. ఇంపార్టెంట్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగింది. అవి ఒకసారి చూసినట్లయితే క్యాండిడేట్ షుడ్ రీడ్ ద కమిషన్స్ నోటిఫికేషన్ అండ్ అదర్ ఇన్స్ట్రక్షన్స్ అవైలబుల్ ఇన్ ద యూజర్స్ గైడ్ అని చెప్పేసి ఇచ్చారు. సో నోటిఫికేషను అదేవిధంగా యూజర్స్ గైడ్లో ఉన్నటువంటి అంశాలు చదవమంటున్నారు. ఇక క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు సబ్మిట్ దేర్ అప్లికేషన్స్ త్రూ ఆన్లైన్ ఇన్ అడ్వాన్స్ ఆఫ్ ద లాస్ట్ డేట్ టు అవాయిడ్ లాస్ట్ డే రష్ అని చెప్పేసి ఇచ్చారు. అంటే అప్లికేషన్ స్టార్ట్ అయిన తర్వాత వీలైనంత తొందరగా అప్లై చేసుకోవాలి. లాస్ట్ డేట్ వరకు ఆగితే తర్వాత ఏమైనా టెక్నికల్ ప్రాబ్లమ్స్ రావచ్చు, చాలా ఇబ్బంది అవుతుంది కాబట్టి తొందరగా అప్లై చేసుకోండి అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ మూడోది వచ్చేసి చూసినట్లయితే క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు డౌన్లోడ్ అండ్ రిటైన్ ద అప్లికేషన్ ఫర్ ఫ్యూచర్ యూస్. అప్లికేషన్ చేసినప్పుడు అప్లికేషన్ ఫామ్ని డౌన్లోడ్ చేసుకోండి, దాన్ని 1-2 కాపీలు తీసుకొని జాగ్రత్తగా పెట్టుకోండి. సో అప్లికేషన్ అయితే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి, ఫ్యూచర్లో యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ హ్యాండ్ రిటర్న్ ఆర్ టైప్డ్ అప్లికేషన్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్ అన్నారు. అంటే అప్లికేషన్ ఆన్లైన్లోనే చేయాలి, మనం రాసి ఇచ్చింది కానీ టైప్ చేసి ఇచ్చింది కానీ తీసుకోరు. క్యాండిడేట్స్ టు నోట్ దట్ దే మస్ట్ పొసెస్ రిక్వెసైడ్ క్వాలిఫికేషన్ అండ్ అదర్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఆన్ 12/9/2022. అంటే ఈ రోజు నాటికి డిప్లొమా అన్నాం కదా, అన్ని డిప్లొమా మీద ఉన్నాయి కదా, ఎప్పటి వరకు డిప్లొమా పాస్ అయి ఉండాలి. ఇప్పుడు మనం ఈ నోటిఫికేషన్ చూస్తున్న ఈ 12/9/2022 నాటికి పాస్ అయి ఉండాలి. రేపు రిజల్ట్ వచ్చి రేపు పాస్ అయిన వాళ్ళు కూడా ఎలిజిబుల్ కారు. సో ఈ రోజు వరకు పాస్ అయితే అయి ఉండాలి, సర్టిఫికేట్స్ రాకపోయినా పర్వాలేదు.
ఇక డీటెయిల్డ్ నోటిఫికేషన్ అని చెప్పేసి మనకు పూర్తిగా అంటే ఏ విభాగంలో ఎన్ని ఉన్నాయి, అంటే ఏ కమ్యూనిటీలో, అదేవిధంగా ఏ జోన్లో, సో అవన్నీ కూడా ఫుల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు నోటిఫికేషన్ 23rd రోజు ఫుల్ నోటిఫికేషన్ ఇస్తారంట, అప్పుడు చూడొచ్చు. సో ఇది వచ్చేసి మనకు డిప్లొమా మీద ఉన్నటువంటి ఉద్యోగాలు మొత్తం, ఇవన్నీ ఉద్యోగాలు కూడా ఎన్ని మొత్తం మనకు 434 ప్లస్ 399 మొత్తం 833 ఉద్యోగాలన్నీ కూడా డిప్లొమా మీద ఉంటాయి. కాబట్టి మంచి నోటిఫికేషన్ అని చెప్పేసి అనుకోవచ్చు. అది కూడా ఓన్లీ సివిల్ వాళ్ళకే ఉన్నాయి, కొన్ని దాంట్లో మాత్రం మెకానికల్, ఎలక్ట్రికల్ వాళ్ళకు ఉన్నాయి. కాబట్టి సివిల్ ఇంజనీరింగ్లో డిప్లొమా చేసిన అందరూ కూడా మంచిగా ప్రిపేర్ అవ్వండి. సో దీనికి సంబంధించి సిలబస్ అవన్నీ కూడా నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాము. అప్పుడు కూడా మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, చూస్తూనే ఉండండి బౌన్స్ బ్యాక్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.